పాకిస్తాన్ కి మద్దతు పలికిన పాకిస్తాన్ ని సపోర్ట్ చేసిన ఒక పనికిమాలిన ఎమ్మెల్యేని ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. పహల్గామ్ దాడి తర్వాత భారతదేశం మొత్తం అట్టుడికిపోతుంది. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా దేశాలకు అన్ని దేశాలు కూడా ఇప్పుడు ఉగ్రవాదుల పీచి మనచాలి అని చెబుతూ ఉంటే, భారత్కి సపోర్ట్ చేస్తూ ఉంటే, ఈ పనికిమాలిన ఎమ్మెల్యే మాత్రం పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నాడు. అసలు ఈ దాడి ఉగ్రవాదుల దాడి కాదు అంటున్నాడు, పాకిస్తాన్కి సంబంధం లేదు అని అంటున్నాడు ఒక ఎమ్మెల్యే. ఆ ఎమ్మెల్యే ఎవరో కాదు, అస్సాంకు చెందిన ఎమ్మెల్యే, అస్సాంకు చెందిన AIUDF పార్టీకి చెందిన ఎమ్మెల్యే అతను అమినుల్ ఇస్లాం. ఆ ఎమ్మెల్యేని ఇప్పుడు మీరు RTV స్క్రీన్ పైన చూస్తున్నారు. పోలీసులు అతని నివాసానికి వచ్చి అరెస్ట్ నోటీసులు జారీ చేసి దేశద్రోహం కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తున్నారు. ఇతను అస్సాం ఎమ్మెల్యే, AIUDF పార్టీ ఎమ్మెల్యే అమినుల్ ఇస్లాం. ఒక్కసారి ఈ పనికిమాలిన ఎమ్మెల్యే పాకిస్తాన్ సపోర్ట్ చేస్తూ ఏం మాట్లాడాడో మీరే చూడండి. నాకు ఈ ఎమ్మెల్యేని ఒక పదం ఉపయోగించి తిట్టాలని అనిపించింది, కానీ సభ్యత కాదు అనే ఆ పదాన్ని వీడి విషయంలో ఉపయోగించలేకపోతున్నాను. ఈ సమయంలో పాకిస్తాన్కి సపోర్ట్ చేసే ఎవడైనా దేశద్రోహి కిందే లెక్క పెట్టాలి. పాకిస్తాన్కి జైకొట్టే ఎవడైనా చూడండి. ఒకసారి మనం క్రికెట్ మ్యాచ్ ఆడేటప్పుడు సిరీస్ కొడతామో లేదో పక్కన పెడితే, పాకిస్తాన్పై మ్యాచ్ మాత్రం ఖచ్చితంగా కొట్టాలి అని అనుకుంటూ ఉంటాం. అలాంటిది మన దేశంపై జరిగిన దాడికి సూత్రధారైన పాకిస్తాన్ను ఈ సమయంలో సపోర్ట్ చేస్తే ఆ వ్యక్తి ఎవడైనా కానీ దేశద్రోహి అనాలి. ఇప్పుడు మీరు అలా పాకిస్తాన్కి సపోర్ట్ చేసిన ఒక ఎమ్మెల్యేనే RTV స్క్రీన్ పైన చూస్తున్నారు. అస్సాం ఎమ్మెల్యే, అస్సాం AIUDF పార్టీ ఎమ్మెల్యే ఇతను. ఈ ఎమ్మెల్యే ఏం మాట్లాడాడో మీరే వినండి. మీరు విన్న తర్వాత ఈ ఎమ్మెల్యే విషయంలో ఏ పదజాలను వాడాలో దయచేసి తిట్టొద్దు, ఏ శిక్ష వేయాలో మీరే ఆలోచించండి. ఒకసారి ఎమ్మెల్యే ఏం మాట్లాడాడో చూద్దాం. কারণ জম্মু কাশ্মীৰৰ প্ৰাক্তন ৰাজ্যপাল SP মালিকে এই বিষয়টো লৈ কেন্দ্ৰীয় চৰকাৰক প্ৰকাশ্যে দোষাৰোপ কৰিছিল যে 300 কেজি RDX অমিত শ্বাহ আৰু নৰেন্দ্ৰ মোদীয়ে তাত আনিছিল আৰু তেওঁলোকৰ ছত্ৰছায়াত তাত বোমা বিস্ফোৰণ হৈছিল আৰু এইটো লৈ তেওঁলোকৰ বহুত বাক বিতণ্ড হৈছিল। আমাৰো সন্দেহ কাশ্মীৰত বাৰে বাৰে এই কেন্দ্ৰীয় চৰকাৰেই এই ঘটনাবিলাক কৰে যাতে সমগ্ৰ ভাৰতত মুছলমানৰ বিৰুদ্ধে তেওঁলোকে এটা হিংসা আৰু ঘৃণাৰ ভাৱ বিয়পাই দি যাতে তেওঁলোকে ৰাজনীতি কৰিব পাৰে।